అందరికీ నమస్కారం. ఇది రాళ్ళకాయ చూసారా, లాఠీలా ఉందని. ఇంకా పెద్దవి ఉంటాయి కాయలు. ఇది ఎండిపోయింది, ఇంకా ముదిరిపోయింది. అంటే చింతపండు వచ్చే ముందు ఎలా ఎండిపోద్ది, లోపల అంతా చింతపండు తయారవుద్ది, పైన డొప్ప తయారవుద్ది. డొప్పగలొట్టి చింతపండు దాచుకుని వాడుకుంటాం మనం. పూర్వం విరోచనం అవ్వకపోతే చింతపండు చారు తాగేవారు. మామూలుగా నిమ్మచారు, ఆచారు, దెబ్బకాయ చారు, ఆచారాలు తాగేవారు తప్ప ఎవరికైతే విరోచనం కాదో, మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఈ రేలకాయ గుజ్జుతో విరోచనం అవుద్ది అనమాట. మలబద్ధకం పోద్ది. అంటే ఏ రోజు కాదు, ఈరోజు నైట్ వేసుకుంటే రేపటికి ఫ్రీ మోషన్ అయిపోద్ది, మళ్ళీ రేపు నైట్ వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎలా చేయాలంటే ఈ కాయ చెదకొట్టి ఇలా కొట్టి పైపు ఇచ్చి తీసిస్తే లోపలికి చింతపండు గుజ్జులో ఇలా వస్తూ ఉంటుంది. గింజలు ఉంటాయి, గింజలు ఏరియాలి, గింజలు ఉండకూడదు. గింజలు తీసేసుకుని చింతపండులో ఏం చేస్తాం, గింజలు తీసేసి చింతపండు అంతా దాచుకుంటాం, ఎలా దాచుకుంటాం అలాగే దీన్ని గింజలు తీసేసి చింతపండులాగా ఎండబెట్టేస్తే ఎండిపోయి ఎలా అనేస్తే మెత్తగా అయిపోద్ది, మైనంలాగా అయిపోయి చిన్న శనగ ఉండలు చేసుకోవాలన్నమాట. చిన్నవి నల్లగా అవుతాయి, చిన్న నల్ల ఉండలు తీసి సీసాలో ఉంచుకోవచ్చు, చాలా కాలం ఉంటాయి, పాడవు. రోజు నైట్ ఒకటి వేసుకుంటే పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. ఆ మామూలుగా ఏంటంటే ఇది ఇలా వేసుకుంటే కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. రేలకాయ మామూలుగా కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. అందుకేం చెప్తారంటే రేలకాయని రేల చెట్టు కింద గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. 3 రోజులు 6 రోజులు కప్పెట్టేస్తారు. కప్పెట్టేసిన తర్వాత తీస్తారన్నమాట. తీసి అప్పుడు ఇది చేసుకుంటారు. అప్పుడు కడుపు నొప్పి రాదన్నమాట. ఆ కడుపు నొప్పి వచ్చే గుణం పోద్ది అనమాట. పోయి అప్పుడు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అలా రేలకాయలు ఒక 4 రోజులు ఆ చెట్టు కింద కప్పెట్టి బాగా ఎండిపోయినాయి. 4 రోజులు తీసి చెదకొట్టి దాంట్లో అంటే చెదకొంటే ఇలా కొట్టి ఒక పేడు తీయాలి. తీస్తే లోపలంతా వస్తుంది, మళ్ళీ చెదకొట్టడానికి కలిసిపోతుంది. అలా పేడు గుజ్జు తీసి ఆ గింజలు తీసేసి ఆ గుజ్జు అంతా ఎండబెట్టుకుని ఒక రోజు ఎండబెట్టితే ఇలా మైన్లా చింతపండులా గట్టిగా అయిపోద్ది. ఇలా చిన్న మాత్రలు శనగ మాత్రలు చేసుకుని దాచుకోవచ్చు. రోజు రాత్రి ఒక మాత్రే, పొద్దున్న కదా ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎలాంటి కడుపు నొప్పి ఏమి ఉండవు, ఫ్రీ మోషన్ అవుద్ది. ఇది వాడడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, ఇంకా అలవాటు అయిపోవడం అలాంటిది ఉండదు అనమాట. అలా ఏంటంటే అందులో పెద్ద విషయాలకు బాగా పనిచేస్తుంది, వేసుకోవచ్చు. పల్లెటూరులో అలాగే గిరిజన ప్రాంతంలో వారికి అక్కడ ఉండే ప్రజలకి చాలా నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు ఏమి మూఢనమ్మకాలు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ చేసే పనిని ఓ 3 సార్లు 4 సార్లు అయితే ఎక్కడెక్కడ చూడడము, 4-5 సార్లు చూసిన తర్వాత అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందండి. అలా అనిపించడం వల్ల అది దాని మీద నమ్మకం ఏర్పడుతుంది, అది వాళ్ళు ఫాలో అయిపోతారు. అలాగే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రేలకాయలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి గడ్డిళ్ళు ఉంటాయి కదా, పాములు రాకుండా ఈ రేలకాయలని సూరికి కడతారు. కడితే పాములు రావని చెప్తారు అన్నమాట. పాములు రావని కట్టుకుంటారు వాళ్ళు. అది ఏమి మూఢనమ్మకం కాదు. వాడు ఎక్కడో చూసి ఉంటాడు 4-5 చోట్ల, అది ప్రాక్టికల్గా రావట్లేదేమో కాబట్టి ఆడికి అది చూసాడు కాబట్టి ప్రాక్టికల్గా నమ్మి చేసుకుంటున్నాడు. అది మూఢనమ్మకం అని సైన్స్ కాదని అంటే ఎలాగా? నీలాంటాడు నాలంటాడు సైన్స్ కాదని అంటే అనకూడదు. నువ్వు వెళ్ళి ప్రాక్టికల్గా నువ్వు చేసి ప్రూవ్ చేసి అప్పుడు అది నమ్మకం మూఢనమ్మకం చెప్తే కరెక్ట్. కానీ అదేంటంటే అది ప్రాక్టికల్గా చూసి చెప్పాలి తప్ప కూర్చొని చెప్పడానికి అవ్వదు. వాళ్ళు ఏంటంటే అలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు చూసే నమ్ముతారు, ఏమి గుడ్డిగా నమ్మరు. వాళ్ళు చేసేవన్నీ చాలా అద్భుతంగా వాళ్ళకి పనిచేస్తాయి. అలా ఏంటంటే అలా వీళ్ళు ఏలగట్టుకుంటారు. ఇంకా కొంతమంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మానికి ఏలగట్టుకుంటారు, గుమ్మం పక్కన ఏలగడతారు. నెగిటివ్ ఎనర్జీ రాదని చెప్తారు అన్నమాట. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని చెప్తారు. అలా వాళ్ళ దగ్గర బోల్డ్ రహస్యాలు ఉన్నాయి, ఎంతో విలువైన విజ్ఞానం ఉంది. అదంతా మనకి ప్రతిరోజు పనికొచ్చేది. అది చక్కగా మనం వాళ్ళ దగ్గర తెలుసుకుని నేర్చుకుని మనం కూడా ఉపయోగించుకుంటే మన తర్వాత మన పిల్లలు కూడా బాగుంటారు. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, ఇది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను
నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు ఎలాగరా బాబు అని ఆలోచించుకున్నాను సార్ నేను. పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుగుతున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్ నేను. వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి. నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.